సంబంధమే లేదు, మా తమ్మునికి ఏ పాపం తెలియదు, నాకు సంబంధం లేదు అంటున్నారు. వాళ్ళు మంగళి వచ్చే మోసం చేసింది సార్. మాకి చచ్చిపోతారు, నాశనం అయిపోతారు. మేము చచ్చిపోవాలా? మా బుద్ధి పెళ్లి అయితే కూడా, పెళ్లి సమాధానం వస్తే కూడా వదిలిపెట్టినాం సార్. నాశనం అయిపోతాడు వాడు. దేశం నుంచి నమ్మినావు, మా పాలోడు కొడుకు వండాడు, ఇంటి మా తండ్రోడు వండాడు అని నమ్మినావు. మేము తీసుకోపోయి మా కొంపలకి ఎట్లా నాశనం చేస్తాడని మాకు తెలియలేదు నాయన. మాకు ఎట్లా ఎరకమంటే మేము ఇవ్వకూడదు. మేము కోటి ఇచ్చినాం, దాని మీద 3 నాశనం అయిపోతాడు. 3 దోశాడు. నా కొడుకుది 4 బిడ్డలు, గీత పిల్లలు. అన్నం తిందామంటే అన్నం లేదు. మేము కొండలు బియ్యం తింటున్నాము. మేము మంది కాడ నుంచి, చుట్టాల కాడ నుంచి తీసుకువచ్చినాం నాయన. మేము రూపాయలు మేము మా ఇంట్లో నుంచి కాదు, మేము కష్టం చేసినది కాదు. బాబు 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 దాని కోప మీద పడా మన్ను ఎరికిచ్చిండు. బాబు అంటే రాములా? రాములు. మా పాలోడే నాశనం అయిపోతాడు. దాని కొంపల మీద నిప్పు పడతాయి. దాని అన్న నాశనం అయిపోతారు. మొత్తం మా డబ్బులు తీసుకోపోయి సర్వ నాశనం చేసిండు మాకు. మేము కాకుండా మేము ఇవ్వకపోదు. ఇంకో తండ్రోడు అంటే మేము ఇవ్వకపోదు నాయన. మా తండ్రోడు అని నమ్మినాము. మర్ది కొడుకే దాని మీద నిప్పు పడా నాశనం అయిపోయి. బిడ్డల కాడ తెచ్చినావు, ఆడబిడ్డల కాడ తెచ్చినావు, అన్న తమ్ముల కాడ తెచ్చినావు, మా వాళ్ళ కాడ మా పిల్లలు తెచ్చి మొత్తం వాళ్ళ మీద పొందబోసి ఉండరు. ఈడ లేరు మా పిల్లలు. హైదరాబాద్ పట్టుకురు, చచ్చామని అంటున్నారు, చచ్చిపోతామని అంటున్నారు. అందరి దగ్గర లుట్టుకొచ్చి ఇచ్చినావు నాయన. నాశనం అయిపోయింది. చచ్చిపోతారు, నాశనం అయిపోతారు. దాచి పెట్టుకున్నాడు. కానీ ఇంత బాధలు పెట్టకూడదు నాయన. మాకెంత ఇంత బాధలు పెడుతున్నాడని అంటే మేము ఇవ్వకపోదు. వద్దు అని అంటే రాములు వద్దునంటే మేము ఇవ్వకపోదు. కానీ ఇయ్యాలే అన్నా అని తీసుకోపోయి దాచుకొని ఇంట్లో 7 కోట్లు సార్. ఎట్లా బతకతారు ఈ ముసలోళ్ళు? ఎట్లా బతకతారు? ఇలా కూలి చేయాలంటే ఏమైనా ఉందా? ఎట్లా బతకతారు? ఎవరు గోడలు పెట్టలేరు, కొడుకులు పెట్టలేరు. ఎట్లా బతకతారు ముసలోళ్ళు? ఆ కొర్ర మోచిరాలి. ఇంకా నేను డబ్బులు ఇవ్వద్దు అని మంగళితోటి మాట్లాడుకుంటా ఉంటున్నాడంట. మాకు డబ్బులు ఇవ్వద్దని. మేము డబ్బులు పుణ్యానికి వచ్చినాయి సార్. మేము డబ్బులు అప్పు తెచ్చినాం కదా, మా దగ్గర అయితే లేవు కదా. బ్యాంకులు వదిలిపెడుతున్నారా మాకు? మేము చచ్చిపోవాలా? మా బుద్ధి పెళ్లి అయితే కూడా, పెళ్లి సమాధానం వస్తే కూడా వదిలిపెట్టినాం సార్. వదిలిపెట్టినాం. డబ్బులు లేక క్యాన్సల్ చేసుకున్నాం సార్. క్యాన్సల్ చేసుకున్నాం. మంచి బాబు వచ్చిన 2 కోట్లు ఇచ్చినా సార్. 2 కోట్లు మధుకి ఇచ్చినాం సార్. మధుకి ఇచ్చినాం. మధుకే ఇచ్చినాం. 2 కోట్లు ఇచ్చినా సార్. ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు మధుది, మీరు డబ్బులు కట్టినాక కట్టిండా అంతకంటే ముందు మొదలు పెట్టిండ? ఇంత ముందు దాని కాళ్ళ చెప్పులు కూడా లేవు సార్. బ్యాగ్ కూడా లేవు. తొడగాలంటే ఇక అంగి లేవు సార్. వేసుకోవడానికి అంగి లేదు, కొనడానికి చెప్పులకు పైసలు లేవు, రాసుకోవడానికి పెన్ను లేదు. చేయాలంటే వాళ్ళ చెల్లెకి పెళ్లి చేయాలంటే అక్కకి ఆయన ఆడ కొన్ని పెళ్లి చేసినాడు సార్. పెళ్లి చేసినాడు. నేను కంపెనీలో పనిచేస్తున్నా, కంపెనీ నడుస్తున్నా, మాకు మోసం చేసినాడు సార్. శైలజ మీద దాని కొంపలు అంటుకొని దాని కొంపల మీద మన్ను. వాళ్ళ చెల్లె అక్క అంటే చిన్నదా ఆమె జైరాబాద్ లో అంటుంది. ఆ జైరాబాద్ నుంచి దాచుకొని వాళ్ళ తమ్ముడికి నేర్పించి ఆడ జోర పెట్టుకొని మొత్తం దాచి పెట్టుకున్నది. రూపాయలు పెట్టుకున్నది, భూమిని కొనుక్కున్నదంట. నాకు సంబంధమే లేదు, మా తమ్మునికి ఏ పాపం తెలియదు, నాకు సంబంధం లేదు అంటున్నారు. వాళ్ళు 3 అక్క మంగళి వచ్చే మోసం చేసింది సార్. మాకి ఇంత ముందు మేము పడలే, మేము డబ్బులు ఇవ్వలే. మంగళి వచ్చినప్పుడే డబ్బులు ఇచ్చినాం సార్. ఈ ఇంటికి వచ్చిందంటగా, ఇక్కడ దావత్ చేసుకున్నారంటగా ఇంట్లో వచ్చింది నైట్ మొత్తం. నిజం సార్, అబద్ధం ఎందుకు చెప్తాం సార్? నిజం అంటాం, అబద్ధం చెప్తాం. మధుకి ఆ
వచ్చింది సమాధానం చేయాలని వచ్చి ఇక్కడ మాట్లాడి నైట్ మొత్తం 10ంటికి వచ్చి 5ంటికి పోయింది సార్. 5ంటికి పోయింది. నైట్ మొత్తం ఇక్కడనే ఉన్నది. 5 రకాల కూర చేసింది ఆ లక్క సొరజ. 5 రకాల కూర చేసి 2 యాటల కూర ఒకటి చేసింది. యాటల కూర చేసి వండి తిని వెళ్ళగొట్టినా సార్. నిజమేనా వాళ్ళ చెల్లెలు మధు చేసుకుంటాడు అంట? నిజమేనా? నిజమే మాట్లాడినాం సార్. మీరు ఎవరితో మాట్లాడిర్రు? మంగళితోని ఏమని మాట్లాడిర్రు? మాకేమని అడిగిందంటే ఈ బాబుకి మా చెల్లెకి ఇస్తున్నా, బాగుందా, ఎట్లా ఉంటది, మంచిగా ఉంటదా, ఇస్తే బాగుంటదా, ఇవ్వకుంటే బాగుంటదా అని అడిగింది సార్. అడిగింది. అడిగితే మంచిగా ఉంటదమ్మా ఇచ్చేయి, బాగుంటే మధు కూడా కంపెనీలకు పని చేస్తున్నాడు కదా, పని చేసి మీకు బుజ్జి కూడా మంచిగానే ఉంటది, ఇచ్చేయరని మేము చెప్పినాం సార్. చెప్తే మాట్లాడినాం. నైట్ మొత్తం డబ్బులు వసూలు చేసింది. మధు వసూలు చేసినాడు. వసూలు చేసి 5ంటికి పోయినప్పుడు కారు నిండా డబ్బులు వేసుకొని పోయినాడు సార్. కారు నిండా డబ్బులు వేసుకొని పోయినాడు.